Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన యూనిట్ 1 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నెక్స్ట్ యూనిట్ 2 ఎక్స్ప్లెనేషన్ అప్పుడు చెప్తానండి. ఓకే, వెయిట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, show that dou square u by dou x square plus dou square u by dou y square plus dou square u by dou z square is equals to 0. ఓకేనా? ఈ క్వశ్చన్ అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. యూనిట్ 1 ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫస్ట్ యూనిట్ 1 ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 1 వీడియోలో నేను ఈ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఈ వీడియోలో చెప్పేది ప్రతిదీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను తీసుకొని కలెక్షన్ చేసి ఇప్పుడు మీకు ఈ వీడియో రూపంలో ఇస్తున్నాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలా మంది, నేను చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేయట్లేదు మన ఛానల్ని, ఎందుకో తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఇఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ 5x మైనస్ ఏవై, ప్రూవ్ దట్ dou square z by dou y square is equals to a square into dou square z by dou x square. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే z ఇచ్చిండండి. z ఇచ్చి ఏం కనుక్కోమంటుండు? ఇలా కనుక్కోవాలి మనం. ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలంటే మనం ఫస్ట్ ఇచ్చింది రాసుకున్నాం. గివెన్ ఏంటి? z ఈజ్ ఈక్వల్స్ టు అని ఇంత ఇచ్చిండా. దీన్ని ఏమనుకోవాలంటే ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఏమనుకోవాలి? ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్న తర్వాత ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ పార్షియల్లీ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై యాజ్ కాన్స్టాంట్. ఇక్కడ ఎప్పుడైతే మనం పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నామో, ఎక్స్ చేస్తున్నప్పుడు వై అనేది కాన్స్టాంట్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకే, ఎక్స్కి చేస్తున్నప్పుడు వై అనేది కాన్స్టాంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ జెడ్కి ఫస్ట్ ఈక్వేషన్కి నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, జెడ్కి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డో బై డో ఎక్స్ అన్నట్టు ఇక్కడ జెడ్కి చేస్తాను నేను. అండ్ దీనికి కూడా డో బై డో ఎక్స్ ఇంటూ అని చేశాను. ఎందుకు? పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, డో బై డో ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై రాశాను. ఎందుకు? ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేటింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఎఫ్ డాష్ ఇది ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఎక్స్ ప్లస్ ఏవై ఉంది కదా. ఎక్స్ ప్లస్ ఏవై ఎక్స్ ప్లేస్లో ఉంది. సో ఈ ఎక్స్ ప్లేస్లో ఉన్న దానికి కూడా పార్షియల్ డిఫరెన్షియేటింగ్ మళ్ళీ చేయాలి కదా. సో మళ్ళీ చేశాను నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ ప్లస్ ఇది కూడా 5 ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై అంటే 5 డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై. ఇక్కడ మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఎక్స్ మైనస్ ఏవై ఉంది కదా. ఈ ఎక్స్ మైనస్ ఏవై కూడా పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తే 1 వస్తుంది. ఎందుకు 1 వచ్చింది సార్ అంటే ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం కదా. ఎక్స్ చేస్తున్నప్పుడు వై అనేది కాన్స్టెంట్ అని చెప్పాను. వై అనేది కాన్స్టెంట్ కాబట్టి అది క్యాన్సల్ అయ్యి 0 అవుతుంది. సో ఇక్కడ మిగిలింది ఏంటి? ఎక్స్ కదా. ఎక్స్కి ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే అది వాల్యూ 1 వస్తుంది. వచ్చిందా 1? డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం సింపుల్గా ఏం రాయాలంటే ఇప్పుడు ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఇక్కడ 1 ఎట్లా వచ్చింది? ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. ఓన్లీ ఎక్స్ చూడాలి. ఇక్కడ వై ఉన్నది కాబట్టి అది 0 అవుతుంది. డన్. అది పెట్టాలి. ఇక్కడ ఎక్స్కి చేస్తే 1 వస్తుంది వాల్యూ. డన్. ప్లస్ ఇక్కడ 5x మైనస్ ఏవై ఇంటూ 1 అంటే 5 డాష్ ఎక్స్ మైనస్ ఏవై. ఓకేనా? అండ్ ఇక్కడ 1 ఇంటూ ఇదంటే అలా యాజ్ ఇట్ ఈస్గా అదే వస్తుంది. సో డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ ఇది ఈక్వేషన్ నెంబర్ ఏ అనుకోండి, స్మాల్ ఏ. ఈ డో జెడ్ బై డో ఎక్స్ ఎందుకు కనుక్కున్నాం సార్ మనం అంటే
మనకు క్వశ్చన్లో చూడండి ప్రూవ్ చేయమన్నాడు కదా. ఇక చూడండి ఇటు సైడ్ ఏముందండి, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఉంది, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనకు డో జెడ్ బై డో ఎక్స్ వచ్చింది, అంటే దీన్ని మళ్ళీ అగైన్ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎందుకు, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఉన్నది కాబట్టి. ఓకేనా, మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే ఇక చూడండి ఈ డో జెడ్ బై డో ఎక్స్కి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు ఇటు దిక్కున్న దానికి కూడా నేను ఏం చేస్తున్నానంటే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను. చేసినట్లయితే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై అంటే ఏమవుతుంది, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై అవుతుంది. దేని ప్రకారం ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అదే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ప్లస్ ఏవై ఉంది కదా, ఆ ఎక్స్ ప్లస్ ఏవై కూడా పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్లయితే మనకు వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. ఓకే, 1 వచ్చిందండి. ఇక్కడ ఎక్స్కి చేస్తున్నాం కాబట్టి ఈ ఎక్స్నే చూసుకోవాలి, ఈ వై ఉంది కాబట్టి 0 అవుతుంది అది. సో ఎక్స్కి ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేసినట్లయితే దాని వాల్యూ ఎంత వస్తుందండి, 1 వస్తుంది. ఓకే, ప్లస్ ఇక్కడ 5 డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై, దీనికి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్లయితే ఇక్కడ 5 డాష్ కాస్త ఏమవుతుందంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్లయితే 5 డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ ఏవై ఉంది కదా, ఈ ఎక్స్ మైనస్ ఏవై కూడా పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్లయితే దాని వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఎందుకు 1 వస్తుంది, ఇక్కడ ఎక్స్కి ఎక్స్ మాత్రమే మనం చేస్తున్నాం కాబట్టి ఎక్స్తోనే ఎక్స్కి వేస్తే 1 వస్తుంది. ఇక్కడ వై అనేది కాన్స్టెంట్ కాబట్టి అది 0 అవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు దీన్ని క్లియర్గా రాద్దాం. డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత వచ్చిందండి. దీన్ని స్మాల్ బి అనుకోండి. ఓకేనా, ఏమనుకుంటారు, స్మాల్ బి అనుకున్న తర్వాత ఇంకోటి మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ కనుక్కున్నాం కదా మనం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ కనుక్కోవాలంటే ఈక్వేషన్ నెంబర్ 1కి ఇక్కడ డినామినేటర్లో వై ఉంది కదా, వైతోని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఏం చేయాలి, వై తోటి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై. వైతోని మనం జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఉంది కదా ఈక్వేషన్ నెంబర్ 1, దానికి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవైకి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వైకి చేస్తే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై కాస్త ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై లాగా మారుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముందండి, ఎక్స్ ప్లస్ ఏవై ఉంది కదా, ఈ ఎక్స్ ప్లస్ ఏవై కూడా పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఓకే, ప్లస్ ఇక్కడ 5 ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవైకి కూడా ఏం చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినట్లయితే ఈ 5 కాస్త 5 డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై లెక్క మారుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముందండి, ఎక్స్ మైనస్ ఏవై ఉంది కదా, ఎక్స్ మైనస్ ఏవై కూడా ఏం చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినట్లయితే ఇక్కడ మైనస్ ఏ అవుతుంది. ఎందుకు మైనస్ ఏ వస్తుందంటే ఇక్కడ చూడండి మనం ఎక్స్కి చేస్తలేం, ఓన్లీ వైకే చేస్తున్నాం కాబట్టి వైకి చేసినట్లయితే ఇక్కడ వై వాల్యూ 1 అవుతుంది. 1 ఇంటూ మైనస్ ఏ అంటే మైనస్ ఏ అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, వైకి చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్ అవుతుంది, దాని వాల్యూ 0 వస్తుంది. ఓకేనా, దాని ఇప్పుడు నెక్స్ట్ క్లియర్గా రాద్దాం. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై ఇంటూ దీనికి డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇక్కడ వైకి చేస్తున్నాం కదా, ఈ ఎక్స్ అనేది 0 అవుతుంది. ఇక్కడ వైకి చేసినట్లయితే 1 వస్తుంది, ఇక్కడ వాల్యూ వై వాల్యూ 1 ఇంటూ ప్లస్ ఏ అంటే ప్లస్ ఏ. ఓకేనా, ఇక్కడ మైనస్ ఎట్లా వచ్చింది, ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ ఇక్కడ మైనస్ ఏ ఉంది కదా, ఆ మైనస్ ఈ ప్లస్ మల్టిప్లై అయితే మైనస్ వస్తుంది. మైనస్ 5 డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై ఇంటూ ఏ. ఇప్పుడు ఈ స్మాల్ ఏ ఉంది కదా, స్మాల్ ఏని కామన్ తీసుకున్నట్లయితే మనకు లోపల ఈ వాల్యూ మిగులుతుంది. సో ఇది ఏంటండి, డో జెడ్ బై డో వై వాల్యూ. ఏంటిది అది, డో జెడ్ బై డో వై వాల్యూ. డన్. ఇప్పుడు నెక్స్ట్ అగైన్ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఎందుకు చేస్తున్నాం మనం, మన క్వశ్చన్లో అడిగిన ప్రూవ్ చేయమని డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ అని, అంటే డబుల్ టైం చేయాలి కదా. సో మళ్ళీ దీనికి పైన దానికి నేను మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది ఇలా మారుతుందండి, డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ కదా, ఇక్కడ వైకి చేస్తున్నప్పుడు ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేసాను.
ఈ డో బై డో వైని మళ్ళీ దీనికి అప్లై చేశాను. అప్లై చేసినట్టయితే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై కాస్త ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై లెక్క మారుతుంది వైతోని పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే. కానీ ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏముందండి, ఎక్స్ ప్లస్ ఏవై ఉంది కదా, ఈ ఎక్స్ ప్లస్ ఏవై కూడా పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినట్లయితే ఇక్కడ మనకు ప్లస్ ఏ వస్తుంది. ఎందుకు వస్తుంది, మనం వైకి చేస్తున్నాం కాబట్టి వైనే చూసుకోవాలి. ఈ ఎక్స్ అనేది 0 అవుతుంది, ఇక్కడ వై వాల్యూ 1 అవుతుంది కదా, వైతో చేస్తే 1 ఇంటూ ప్లస్ ఏ అంటే ప్లస్ ఏనే కదా మళ్ళా, అవునా, డన్. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్. ఇక్కడ 5 డాష్ కాస్త 5 డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ లెక్క మారుతుంది. ఈ ఎక్స్ ప్లేస్లో ఉన్న దానికి కూడా మళ్ళీ మల్టిప్లై ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినట్టయితే మనకు మైనస్ ఏ వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉందా, ఇక్కడ మైనస్ ఉంది, సో ప్లస్ అవుతుంది అది. ఇప్పుడు ఈ స్మాల్ ఏ ఉంది కదా, అది బయటికి పంపించేస్తే మనం స్మాల్ ఏ బయటికి పంపించేస్తే ఇక్కడ ఏ స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ స్మాల్ ఏ పెట్టండి, ఇక్కడ స్మాల్ ఏ ఉంది, నేను ఇక్కడ రాయలేదు. ఈ స్మాల్ ఏ కామన్ తీసిస్తే బయటికి పోతే ఈ బయట ఉన్న ఏతోని మల్టిప్లై అయ్యి ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ అయ్యి మిగిలింది లోపలికి ఇదండి. ఈ వాల్యూ మనకు ఫ్రమ్ బి ప్రకారం రాసుకోవచ్చు. స్మాల్ బి ప్రకారం ఇక్కడ చూడండి, స్మాల్ బి ఎక్కడుంది, ఇక్కడ చూడండి. స్మాల్ బి ప్రకారం దీని వాల్యూ వచ్చేసి డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ కదా. సో ఆ వాల్యూ నేను ఫ్రమ్ బి ప్రకారం రాశాను, ఏ స్క్వేర్ ఇంటూ ఇది. సో మనకు క్వశ్చన్లో అడిగింది ఇది కదా, ప్రూవ్ చేయమని, డన్. ఓకేనా, క్వశ్చన్లో అడిగింది మనకి ఇదే, ప్రూవ్ చేయమని. డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ డో ఎక్స్ స్క్వేర్. ఓకేనా, డన్. ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం మనం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ ఏమంటావు నువ్వు, ఎక్స్ ఇస్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు వై అనే కండిషన్ ఇచ్చిండు. షో దట్ ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 2u. ఓకేనా, సైన్ 2u. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ గివెన్ ఇచ్చింది రాసుకోండి. గివెన్ రాసుకున్న తర్వాత మనల్ని ప్రూవ్ చేయమన్నది ఇది, సైన్ 2 అని ప్రూవ్ చేయాలి. సో u ఈజ్ ఈక్వల్స్ టు ఇంత ఇచ్చేయండు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే లెట్ z ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్న దాన్ని z అనుకోండి. ఇక్కడ కనబడుతుందా వైట్ డాట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న దాన్ని z అనుకుంటున్నాను నేను. z అనుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఈ న్యూమరేటర్లో ఉంది కదా, న్యూమరేటర్లో నేను ఎక్స్ క్యూబ్ని కామన్ తీసాను మీద, అండ్ డినామినేటర్లో నేను ఎక్స్ని కామన్ తీసినట్లయితే మనకి ఇక్కడ ఎక్స్ క్యూబ్ కామన్ వచ్చేసినైతే 1 ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ మిగులుతుంది లోపల. ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ కామన్ వచ్చినట్లయితే డినామినేటర్లో 1 ప్లస్ వై బై ఎక్స్ మిగులుతుంది. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్లో ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, డినామినేటర్లో ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు న్యూమరేటర్లో ఒకటే 2 ఎక్స్ స్క్వేర్లు ఉంటాయి కదా. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇగో ఇది. సో జెడ్ వాల్యూ వచ్చింది మనకు. సో ఇక్కడ ఏంటంటే జెడ్ ఈజ్ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ n ఈజ్ ఈక్వల్స్ టు 2. ఎట్లా ఎన్ వాల్యూ వచ్చింది సార్ మీకు అంటే, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందండి, ఎక్స్కి పవర్ ఏముంది 2 ఉంది కదా, ఎక్స్కి పవర్ 2 ఉంది కాబట్టి n వాల్యూ 2 అవుతుంది. ఓకేనా, n వాల్యూ 2 అవుతుంది, గుర్తుంచుకోండి, ఈ n వాల్యూ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కన్సిడర్ చేసుకోండి ఏంటి, u ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ z. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది మనకు చూడండి, u ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఇది ఇచ్చింది కదా, కానీ దీన్ని మనం ఏమనుకున్నామండి, ఇంతకుముందు z అనుకున్నాం కదా. సో ఈ ప్లేస్లో నేను z అప్లై చేశాను, కన్సిడర్ ఏంటి z. z అప్లై చేసిన తర్వాత నేను z వాల్యూ ఏం అనుకోవాలంటే z ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ tan ఇన్వర్స్ నేను యూదికి పంపించేస్తే tan ఇన్వర్స్ కాస్త tan u లెక్క మారుతుంది. z ఈజ్ ఈక్వల్స్ టు tan u. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ బై యూలర్స్ థీరం. ఇది యూలర్స్ థీరం చాలా ఇంపార్టెంట్. నేను LAQs ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. యూలర్స్ థీరం మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బై యూలర్స్ థీరం ఏంటంటే మనకు ఫార్ములా ఏం చెప్తుందంటే ఎక్స్ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ జెడ్. ఇక్కడ n ఇంటూ జెడ్ మీకు ఇక్కడ అవబడుతున్నాయా, ఇక్కడ n వాల్యూ ఇక్కడ మీద చూడండి 2, మనకు డిగ్రీ n ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది, డన్. ఇక్కడ z వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం చూసుకోండి. సో ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. n వాల్యూ 2, z వాల్యూ tan u. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఏమనుకుంటారు, ఈక్వేషన్ నెంబర్ 2, డన్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా,
ఆ 1ని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఎందుకు చేస్తున్నామంటే చెప్తాను. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో చూడండి, ఇక్కడ డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ కావాలి మనకు, అండ్ ఇక్కడ డో జెడ్ బై డో వై వాల్యూ కావాలి, అవునా? సో అందుకు ఈక్వేషన్ నెంబర్ 1ని ఒకసారి ఎక్స్తో చేద్దాం, ఒకసారి వైతో చేసినట్లయితే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. వచ్చిన తర్వాత ఆ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి సెకండ్ ఈక్వేషన్లో, ఓకేనా? సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1ని చేస్తున్నాం మనం. ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు tan u ఉంది కదా, దీనికి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్లయితే ఇక్కడ tan uకి డిఫరెన్షియేటింగ్ చేస్తే, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే సెక్ స్క్వేర్ యూ అవుతుంది. సెక్ స్క్వేర్ యూ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, సైడ్కి చూడండి ఫార్ములాస్. ఇక్కడ ఏంటంటే tan x అంటే ఎక్స్ ప్లేస్లో యూ ఉంది, ఓకేనా? ఎక్స్ ప్లేస్లో యూ ఉంది, ఎక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఉన్నదాన్ని కూడా పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, గుర్తుంచుకోండి, ఓకేనా? అండ్ ఇక్కడ డో జెడ్ బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సెక్ స్క్వేర్ యూ ఇంటూ ఇక్కడ డో యూ బై డో ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి, ఇది వాల్యూ డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? డో జెడ్ బై డో వై కనుక్కోవాలి కదా. కనుక్కోవాలంటే ఈక్వేషన్ నెంబర్ 1 పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. వై చేసినట్లయితే tan u ఉందండి, tan u అంటే సెక్ స్క్వేర్ యూ మీకు తెలుసు. ఈ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ tan x ఇక్కడ సైడ్కి డిస్ప్లే చేశాను. tan x అంటే ఏంటి? ఎక్స్ ప్లేస్లో ఉన్నదానికి కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినట్లయితే మనకు డో యూ బై డో వై అవుతుంది. డో యూ బై డో వై, ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ ఈక్వేషన్ నెంబర్ 4ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ ఏంటండి? సెకండ్ ఈక్వేషన్ ఇదే కదా, ఇక్కడ ఇది థర్డ్, ఇక్కడ డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ ఉంది మనకు, డో జెడ్ బై డో వై వాల్యూ ఉంది. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇగో ఈ డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ, డో జెడ్ బై డో వై వాల్యూ చేసినాక ఇక్కడ ఒకటే కామన్ తీయండి. మీరు ఏం చేస్తారంటే సెక్ స్క్వేర్ యూ ఉంది కదా, ఇక్కడ సెక్ అంటే ఇక్కడ సీకెన్ స్క్వేర్ అంటాం దీన్ని, ఓకేనా? సీకెన్ స్క్వేర్ యూ నీ కామన్ తీసినట్లయితే లోపల మిగిలేటివి ఇవి, ఓకేనా? ఇజ్ ఈక్వల్స్ టు 2 tan u. మనకు కావాల్సిన వాల్యూ ఏంటండి? ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై కదా. సో ఇది ఇక్కడనే ఉంచి ఈ సీకెన్ స్క్వేర్ యూ ఉంది కదా, ఈ సీకెన్ స్క్వేర్ యూని నేను 2 tan యూకి పంపిస్తున్నాను. పంపించిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చిన్న చేంజ్ అండి, అంతే. 2 tan u ఇంటూ నేను 1 బై సీకెన్ స్క్వేర్ యూ అని రాస్తున్నాను. ఏమైనా చేంజ్ అయిందా? ఏం చేంజ్ కాలేదు. డివైడ్ చేయండి, సపరేట్గా రాశాను. ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ 1 బై సీకెన్ స్క్వేర్ యూ అన్న, ఇక్కడ tan u అన్న మనకు ఏంటంటే tan u అంటే సైన్ యూ బై కాస్ యూ లెక్క రాసుకోవచ్చా? tan అని మనం కాస్ బై సైన్ లెక్క రాసుకోవచ్చు, సైన్ బై కాస్ లెక్క రాసుకోవచ్చు, అవునా? దాన్ని ఇప్పుడు 1 బై సీకెన్ స్క్వేర్ యూ అంటే ఇక్కడ కాస్ స్క్వేర్ యూ లెక్క రాసుకోవచ్చు. 1 బై సీకెన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, గుర్తుంచుకోండి. ఇక డినామినేటర్లో ఒక కాస్ క్యాన్సిల్ అండ్ న్యూమరేటర్లో ఒక కాస్ క్యాన్సిల్, అంటే న్యూమరేటర్లో ఇంకొక కాస్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు 2 sin u cos u, ఇక్కడ సైడ్కి డిస్ప్లే ఇస్తాను ఫార్ములా. sin 2u ఫార్ములా వచ్చేసి 2 sin u cos u. సో ఇప్పుడు 2 sin u cos u ఫార్ములా వచ్చేసి ఏంటి? ఇక్కడ sin 2u. మనల్ని ప్రూవ్ చేయమనేది ఇదే కదా క్వశ్చన్లో, అవునా? క్వశ్చన్లో మనల్ని అడిగింది ఇదే. డన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ వై పవర్ వై జెడ్ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు సి అని ఇచ్చిండు. అండ్ ఇక్కడ ఏమంటుంది మళ్ళీ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు జెడ్, అంటే ఈ 3 వాల్యూస్ ఈక్వలే అన్నట్టు. సో షో దట్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ ఇంటూ డో వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ లాగ్ ఈ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ రాసుకున్నాం మనం, గివెన్ ఇచ్చింది రాసుకున్న తర్వాత ఇక్కడ బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయండి, ఓకే? లాగ్ అప్లై చేసినట్లయితే ఇక్కడ లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ వై పవర్ వై ఇంటూ జెడ్ పవర్ జెడ్ ఇస్ ఈక్వల్స్ టు లాగ్ సి. ఇక్కడ ఇది ఎలా ఉందంటే ఇక్కడ సైడ్కి డిస్ప్లే చేస్తాను చూడండి, లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ పవర్ ఎక్స్ ఉంది, బి ప్లేస్లో వై పవర్ వై ఉంది, సి ప్లేస్లో జెడ్ పవర్ జెడ్ ఉంది. సో ఇక్కడ లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే మనకు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఫార్ములా చూసారు కదా. ఇది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ సి. సో ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ లాగ్ ఏ పవర్ ఎక్స్ ఫార్ములా గుర్తుందా? ఇక్కడ చూడండి డిస్ప్లే ఇస్తాను. లాగ్ ఏ పవర్ ఎక్స్ అంటే ఈ ఎక్స్ అనేది ముందుకు వస్తుంది, లాగ్ ఎక్స్ మిగులుతుంది, ఓకే? ఏ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ముందుకు వచ్చి ఎక్స్ లాగ్ ఏ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ లాగ్ ఏ,
ఏ ప్లేస్లో ఎక్స్ ఉందండి. ఓకేనా, ఇప్పుడు ఈ వై కూడా ముందుకు వస్తుంది అండ్ జెడ్ కూడా ముందుకు వస్తుంది. డన్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ సి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఏమనుకుంటారు? ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్న తర్వాత ఈ ఈక్వేషన్ నెంబర్ 1కి ఎక్స్తోని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి. ఎందుకు చేస్తున్నామంటే మనకు క్వశ్చన్లో అడిగింది చూడండి. క్వశ్చన్లో ఇక్కడ డో ఎక్స్ ఉంది, డినామినేటర్లో డో వై ఉంది. అంటే ఒకసారి ఎక్స్తో చేయాలి అండ్ మళ్ళీ వైతోని కూడా చేయాలి. ఓకేనా, చేసినట్లయితే ఫస్ట్ ఎక్స్తో చేద్దాం మనం. ఇక్కడ ఎక్స్తోని చేసినట్లయితే మనకు ఇక్కడ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్కి సపరేట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఫార్ములా చూడండి, యూ ఇంటూ వి ఫార్ములా ఉంది. యూ ఇంటూ వి ఫార్ములా వచ్చేసి ఏంటంటే యూవి డాష్ ప్లస్ వియూ డాష్. ఏంటి? యూవి డాష్ ప్లస్ వియూ డాష్. ఇది ఎక్కడ అప్లై చేయాలంటే చెప్తాను. ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి ఎక్స్ లాగ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో యూ ఉందండి. ఓకే, ఇక్కడ యూ ప్లేస్లో ఎక్స్ ఉంది అండ్ ఇక్కడ వి ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది. అప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేయండి. ఇక్కడ అప్లై చేసినట్లయితే ఇక్కడ సపరేట్ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ తీసుకోండి. ఇక్కడ లాగ్ సికి కాన్స్టెంట్ కాబట్టి 0 వస్తుంది. అంటే ఎక్స్కి చేస్తున్నాం కదా మనం, ఎక్స్కి చేసినప్పుడు సి అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని వాల్యూ 0 వస్తుంది. ఓకే, అండ్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకేనా, అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఎలా వచ్చింది? డో బై డో ఎక్స్ అంటే ఇక్కడ ఫార్ములా ప్రకారం యూ ప్లేస్లో ఎక్స్ ఉంది అండ్ వి ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి ఫస్ట్ వి డాష్ అన్నాడు కదా, ఇక్కడ యూ రాసిండు ఫస్ట్. అంటే యూ ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాసాం మనం. ఇక్కడ ఏమన్నాడు? నెక్స్ట్ వి డాష్ అన్నాడు. వి డాష్ అంటే ఇక్కడ వి వాల్యూ ఎంత? లాగ్ ఎక్స్ కదా. వి డాష్ అంటే ఏంటంటే ఈ లాగ్ ఎక్స్కి మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి? ఎక్స్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ ప్లస్ అన్నాడు కదా, ఇక్కడ ప్లస్. ఇక్కడ వి ఇంటూ యూ డాష్ అన్నాడు. అంటే ఇక్కడ వి ఏంటి? మనం ఫస్ట్ లాగ్ ఎక్స్ కదా, లాగ్ ఎక్స్ రాశాను. ఓకే, అండ్ యూ డాష్ అన్నాడు. యూ డాష్ అంటే యూ వాల్యూ ఏంటి? ఎక్స్ కదా. అంటే ఎక్స్కి డాష్ అన్నాడు కాబట్టి ఎక్స్కి మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి? ఎక్స్ చేయాలి. అదేవిధంగా ఈ ఫార్ములాని దీనికి అండ్ దీనికి అప్లై చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వీడియోని పాస్ చేసి చూసుకోండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో నేను నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఇక్కడ డో బై డో ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్కి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే లాగ్ ఎక్స్కి చేసినట్లయితే 1/x వస్తుంది. 1/x ప్లస్ ఇక్కడ లాగ్ ఎక్స్ ఉంది కదా, లాగ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్తోని ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ చేస్తే దాని వాల్యూ 1 అవుతుంది. ప్లస్ ఇక్కడ వై ఉంది కదా, వై. ఈ లాగ్ వైకి డిఫరెన్షియేటింగ్ చేస్తే 1/y అవుతుంది. కానీ మనం ఎక్స్తో చేస్తున్నాం కదా, ఎక్స్ ప్లేస్లో ఏముంది మరి? వై ఉంది కాబట్టి వైకి కూడా డిఫరెన్షియేటింగ్ చేస్తే వై అనేది కాన్స్టెంట్ కదా ఎక్స్కి చేస్తున్నప్పుడు, దాని వాల్యూ ఏమవుతుందండి? ఇక్కడ 0 అవుతుంది. ఏమవుతుంది? 0 అవుతుంది. ప్లస్ ఇక్కడ 0 ఇంటూ లాగ్ వై అంటే 0. ఇక్కడ మరి 0 ఎట్లా వచ్చింది సార్ అని అడుగుతారు మీరు. 0 ఎట్లా వచ్చింది సార్ అంటే ఇక్కడ మీరు ఎక్కడ దాకా చేశారు? ఇక్కడ లాగ్ వై దాకా చేశారు కదా. ఇక్కడ ప్లస్ ఇక్కడ జెడ్ లాగ్ జెడ్ ఇంటూ లాగ్ జెడ్. ఇది కాదండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు వై ఇంటూ లాగ్ వై అంటే వై, ఇక్కడ లాగ్ వై డాష్ కదా, ప్లస్ మళ్ళీ లాగ్ వై రాసి ఈ వైకి డాష్ అన్నట్టు. ఓకే, ఫార్ములా ప్రకారం ఇప్పుడు వై అనేది వైకి డిఫరెన్షియేట్ చేస్తే దాని వాల్యూ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. ఓకే, డన్. ఇప్పుడు 0 ప్లస్ జెడ్, ఇక్కడ జెడ్ ఉంది కదా, జెడ్. ఇప్పుడు లాగ్ జెడ్కి డిఫరెన్షియేట్ చేస్తే 1/z అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఎక్స్ ప్లేస్లో జెడ్ ఉంది కదా, జెడ్కి కూడా డిఫరెన్షియేట్ చేస్తే డో జెడ్ బై డో ఎక్స్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, మరి జెడ్ కాన్స్టెంట్ కదా సార్, అది 0 కదా అంటే ఎక్స్ చేస్తున్నప్పుడు ఓన్లీ వై అనేది కాన్స్టెంట్ అవుతుంది. గుర్తుంచుకోండి, జెడ్ అనేది కాన్స్టెంట్ కాదు, ఆ జెడ్ని మనం తీసుకోవాలి. డో జెడ్ బై డో ఎక్స్ ఎంత? డో జెడ్ బై డో ఎక్స్. సో ఇక్కడ క్యాన్సలేషన్ చూసుకోండి. క్యాన్సలేషన్ చూసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ఏంటంటే క్యాన్సల్ అయిపోయిన తర్వాత మిగిలింది మనకి ఇవ్వండి. అది మళ్ళీ ఇంకా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి 1 + log x అనేది ఒక బ్రాకెట్లో రాశాను. ఇక్కడ ఏంటి చూడండి, డో జెడ్ బై డో ఎక్స్ ఇక్కడ
అండ్ ఇక్కడ డో జెడ్ బై డో ఎక్స్ని నేను బయటికి కామన్ తీసేస్తే 1 + log z మిగులుతుంది. అంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చేసింది కామన్. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఏముంటుంది 1 ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్, ఇక్కడ log z ఉంటుంది, ఇది కామన్ వచ్చేసింది బయటికి. ఓకేనా, డన్. ఇస్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటండి, డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ. సో దీని ఇక్కడ నుంచి ఈ ప్లస్ని, ఈ ప్లస్ 1 + log x ఉంది కదా, దాన్ని అటు పంపించేస్తే మైనస్ అయింది. ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ కాబట్టి అది అక్కడ నుంచి ఈ 1 + log zని అటు పంపించేస్తే ఇది వచ్చిందండి. ఇది ఏంటండి, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఏమనుకుంటారు, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్న తర్వాత సిమిలర్లీ వైకి కూడా చేయాలి కదా మనం. అది క్వశ్చన్లో అడిగింది మనది, వైకి కూడా చేయాలి మనం. సో వైకి చేసినట్లయితే మనకు ఇక్కడ ఏం లేదు డిఫరెన్స్. ఇక్కడ చూడండి log x వచ్చింది కదా ఇక్కడ న్యూమరేటర్లో, ఇక్కడ log y వస్తుంది అంతే. ఇక్కడ log x వచ్చింది కాబట్టి ఇక్కడ log y వస్తుంది వైకి చేస్తున్నప్పుడు. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3కి ఏం చేస్తారు మీరు అంటే, ఈక్వేషన్ నెంబర్ 3కి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఎక్స్ చేసినట్టయితే మనకు క్వశ్చన్లో అడిగిన ప్రూఫ్ మనకు కంప్లీట్ అవుతుంది. ఎక్స్ చేసినట్టయితే దీనికి ఈక్వేషన్ నెంబర్ 3కి ఎక్స్తోనే చేసినట్లయితే ఇక్కడ ఇది మైనస్ అనేది కాన్స్టెంట్ కదా, అందుకే బయట రాసేసాను ఫస్టే, డో బై డో ఎక్స్ ఇంటూ బ్రాకెట్లో ఇది రాశాను. సో ఇక్కడ మనం ఎక్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ log y ఉందండి, ఈ log y 1 ఉండకూడదు. ఈ న్యూమరేటర్ని బయటికి కామన్ తీసేయండి. ఓకేనా, డన్. ఇప్పుడు మిగిలింది ఏంటి, 1 + log z, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 1 ఇక్కడ ఇది డినామినేటర్ మొత్తం x అనుకోండి. ఇక్కడ 1/xకి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. 1/xకి డిఫరెన్షియేట్ చేస్తే -1/x² అవుతుంది. ఇక్కడ చూడండి -1 ఇదంతా x అనుకోండి స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 1 + log z ఉంది కదా, ఆ ఎక్స్ ప్లేస్లో ఉన్నదానికి కూడా మనం పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. చేసినట్లయితే మనకు వాల్యూ ఏమొస్తుంది అంటే, ఈడ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 1 + log y ఇంటూ 1 అంటే 1 + log y, డినామినేటర్లో యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. అండ్ ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు 1కి చేస్తే కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఇక్కడ log z అంటే 1/z, ఇక్కడ z కూడా మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే డో జెడ్ బై డో ఎక్స్ వస్తుంది. వచ్చిందా? అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1/z ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్. ఈ డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ మనం ఇంతకుముందు కనుక్కున్నాం కదా ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 ప్రకారం. వీడియోని బ్యాక్వర్డ్ చేసి చూడండి. ఈక్వేషన్ నెంబర్ 2 ప్రకారం ఈ డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇంత మైనస్ ఇది బ్రాకెట్లో ఉన్నది డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ 1/zని ముందు రాయండి అండ్ ఈ మైనస్ని కూడా ముందు రాయండి. రాసిన తర్వాత బట్ మనకు గివెన్ ఏంటంటే క్వశ్చన్లో ఇచ్చిండు, క్లారిటీగా ఇచ్చిండు, ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ 3 ఈక్వలే అని ఇచ్చిండు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ వై ఉంది కదా, వై ప్లేస్లో ఎక్స్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ జెడ్ ఉంది కదా, ఇక్కడ కూడా జెడ్ ఉంది కదా, నేను ఎక్స్ని అప్లై చేస్తాను దాని ప్లేస్లో. అప్లై చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఇవి క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ ఇంటూ డో వై ఈజ్ ఈక్వల్స్ టు -1/x ఇంటూ ఇక్కడ న్యూమరేటర్లో ఏం లేదు, అన్ని క్యాన్సిల్ అయినాయి కాబట్టి 1 ఉంటుంది. డినామినేటర్లో ఇక్కడ 1 + log x ఒకటే ఉంది. ఓకేనా, అందుకే డినామినేటర్లో 1 + log x ఒకటే రాశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశారంటే, ఇక్కడ చూడండి, ఈ 1 ప్లేస్లో నేను log eని సబ్స్టిట్యూట్ చేశాను. ఓన్లీ చేంజ్ ఇదే చేశాను, 1 ప్లేస్లో log e. ఎందుకు log e వాల్యూ ఎంత, ఇక్కడ సైడ్కి చూడండి, log e వాల్యూ +1 అన్నట్టు. ఆ 1 ప్లేస్లో నేను log e పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే, ఇక్కడ 1/ ఇక్కడ మైనస్ ఉంది, -1/x ఇంటూ ఇక్కడ log e + log x అంటే ఇక్కడ ఏంటంటే log a ఇంటూ b ఫార్ములా ఏంటి, log a + log b. ఇక్కడ అంటే ఇది log a + log b అన్నప్పుడు మనకు log a ఇంటూ b వస్తుంది కదా. సో a ప్లేస్లో e ఉంది, b ప్లేస్లో x ఉంది. సో log a ఇంటూ b. ఓకేనా, డన్. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినట్టు అంటే రెసిప్రోకల్ చేసినట్లయితే, అంటే డినామినేటర్ని న్యూమరేటర్ పట్టుకపోతే ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ అంటే -1, పవర్లో -1 వస్తుంది ఇన్వర్స్ అన్నప్పుడు. సో మనకు క్వశ్చన్లో అడిగింది ఇది కదా, ప్రూవ్ చేయమని. అవునా, ఇదే కదా అడిగింది, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ యూనిట్ 1లో 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది 5th క్వశ్చన్ అండి. ఇఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y/x, వెరిఫై దట్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత,
జీరో అని మనం ప్రూవ్ చేయాలి, వెరిఫై చేయాలి. ఇది నేను చేశాను కరెక్టా కాదా అని అడుగుతుండు. ఓకేనా, క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన వాళ్ళు అడుగుతున్నట్టు. ఇది వెరిఫై చేయండి, ఇది ఈజ్ ఈక్వల్స్ టు జీరో వస్తుందా రాదా వాల్యూ. మరి జెడ్ ఎంత ఇచ్చిండంటే ఇంత ఇచ్చిండు. ఈ జెడ్ని ఉపయోగించి ఇలా చేసి ఈ వాల్యూ జీరో వస్తుందా లేదా నాకు చెప్పండి అని అడుగుతుండు. ఓకేనా, సో ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత ఇచ్చిండు కదా, దాని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఏమి లేదు, ఈక్వేషన్ నెంబర్ 1కి ఇక్కడ డినామినేటర్లో ఏముందండి, ఎక్స్ స్క్వేర్ ఉందంటే ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 2 సార్లు చేయాలి. అండ్ ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1కి ఇక్కడ డినామినేటర్లో వై ఉంది, ఇక్కడ చూడండి వై ఉందా, స్క్వేర్ ఉంది కదా, ఆ వై స్క్వేర్ ఉంది కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1కి వైతోని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలంటే 2 సార్లు చేయాలి. చేసినట్లయితే ఆ వాల్యూస్ వచ్చినట్లుగా ఇక్కడ కనుక్కోండి. ఇప్పుడు ఈ tan ఇన్వర్స్ వై బై ఎక్స్కి ఎక్స్తోని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. ఇక్కడ tan ఇన్వర్స్ వై బై ఎక్స్ అంటే ఎంత తెలుసా, ఇక్కడ tan ఇన్వర్స్ ఎక్స్ అనుకోండి, ఈ వై బై ఎక్స్ని ఎక్స్ అనుకోండి, అంటే ఎక్స్ ప్లేస్లో వై బై ఎక్స్ ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ద tan ఇన్వర్స్ ఎక్స్ ప్లేస్లో వై బై ఎక్స్ ఉంది కాబట్టి tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా డిఫరెన్షియేటింగ్ చేస్తే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లేస్లో ఏముంది వై బై ఎక్స్ ఉంది కదా, ఈ వై బై ఎక్స్కి నేను మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను. ఎక్స్ చేసినట్లయితే ఇక్కడ వై అనేది కాన్స్టెంట్ కదా, ఎక్స్ చేస్తున్నప్పుడు ఆ వై అనేది బయట రాసేయండి. అండ్ ఇక్కడ డో ఎక్స్ ఇంటూ 1/x డన్. ఇక్కడ ఈ వై స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ ఏం చేశానంటే ఈ ఎక్స్ స్క్వేర్ని డినామినేటర్ చేశాను, ఈ ఎక్స్ స్క్వేర్ని 1కి మల్టిప్లై చేశాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డన్. ఇప్పుడు వై ఇంటూ ఈ 1/xకి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసినట్టయితే ఇక్కడ వై -1/x స్క్వేర్ అవుతుంది, దాని వాల్యూ -1/x స్క్వేర్ గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఈ డినామినేటర్లో ఉన్న ఎక్స్ స్క్వేర్ని 1కి మల్టిప్లై చేశాను, ఎక్స్ స్క్వేర్ అయింది, డినామినేటర్లో యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఇంటూ ఈ వైని -1కి మల్టిప్లై చేశాను, -y/x స్క్వేర్ అయింది. ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ అండ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. సో అప్పుడు ఏం మిగిలింది మనకు, డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ -y/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అవునా, ఇప్పుడు మళ్ళీ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎందుకు, మనకు డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి. మళ్ళీ చేసినట్లయితే మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఎక్స్ చేస్తున్నప్పుడు ఈ -y కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేయండి. ఓకేనా, ఇక్కడ ఇది ఎక్స్ అనుకోండి, ఇది మొత్తం డినామినేటర్లో ఉన్నది ఎక్స్ అనుకోండి. ఇక్కడ 1/xకి డిఫరెన్షియేట్ చేస్తే ఏం చెప్పాను, -1/x స్క్వేర్ అవుతుందని చెప్పానా, -1/x స్క్వేర్ అయిందా. అంటే ఎక్స్ ప్లేస్లో ఏముందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది కదా, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కూడా మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎక్స్ చేసినట్లయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, వై బై డినామినేటర్లో యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ దీనికి డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఎక్స్కి చేస్తున్నప్పుడు వై అనేది కాన్స్టెంట్ కదా, అది వాల్యూ 0 అవుతుంది, దాన్ని చేసిన అవసరమే లేదు. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్కి చేసినట్టయితే 2x వస్తుంది దాని వాల్యూ. ఎక్స్ స్క్వేర్కి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే దాని వాల్యూ 2x వస్తుంది, ఎక్స్ స్క్వేర్కి 2x వస్తుంది గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ వాల్యూ కంప్లీట్గా ఏమొచ్చింది, ఇప్పుడు 2x ఇంటూ వై బై డినామినేటర్లో యాజ్ ఇట్ ఈస్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇదే విధంగా ఏమనుకుంటారు, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1కి వైతోని 2 సార్లు డిఫరెన్షియేటింగ్ చేసినట్టయితే మనకు డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇది స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, నీట్గా చేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఏం లేదు. వైతో చేస్తున్నాం ఇక్కడ అంతే. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ వీడియోని పాజ్ చేసి నోట్స్లో రాయండి, ప్రాక్టీస్ చేయండి. నేను మొత్తం చెప్పుకుంటూ పోతే మీకు ఏం రాదు. ఓకేనా, సో వీడియోని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇప్పుడు డో జెడ్ బై డో ఎక్స్ డో వై వాల్యూ వచ్చింది కదా, దీనికి మళ్ళీ వైతో మళ్ళీ చేయాలి. చేసినట్లయితే ఇక్కడ చూడండి, చేసినట్లయితే మనకు డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ వాల్యూ అనేది వచ్చిందా, ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2ని ఈక్వేషన్ నెంబర్ 3ని యాడ్ చేయాలి. యాడ్ చేసినట్లయితే మనకు 0 వస్తుందా లే అని మనం చూడాలి. వెరిఫై చేయమన్నాడుగా మనం 0 వస్తుందా లే అని. సో ఇక్కడ వెరిఫై చేసినట్లయితే మనకు 0 వచ్చిందండి. ఓకేనా, ఇది డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ వాల్యూ అండ్ ఇది డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ వాల్యూ. ఆ రెండు ఇక్కడ చేసినట్లయితే యాడిషన్ చేసినట్లయితే మనకు 0 వచ్చింది వాల్యూ. డన్, వెరిఫై చేసేసాం అని అడిగింది, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్, u ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ అని వచ్చిండు. షో దట్
ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు టాన్ యూ. ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను చూస్తున్నాను మీరు ఈ వీడియోలో. నేను ఫస్ట్లో సైన్ 2u అనే చూసారా, గమనించారా? సైన్ 2u యూలర్స్ థీరం ప్రకారం చేసాం. ఇది కూడా అదే విధంగా చేయాలి. ఇక్కడ u ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చిండు, సైన్ ఇన్వర్స్ ఇంత ఇచ్చిండు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 1 అనుకున్న తర్వాత ఇక్కడ లెట్ ఈక్వేషన్ నెంబర్ 1లో ఇది ఉందా, ఇగో దీన్ని ఏమనుకోవాలి, z అనుకోవాలి. ఏమనుకోవాలి, z అనేది అనుకోవాలి. అనుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు తెలుసు కదా, న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ని కామన్ తీయండి, డినామినేటర్లో ఎక్స్ కామన్ తీస్తే మిగిలిటివి రాయండి. ఇక్కడ క్యాన్సలేషన్ అయిపోయిన తర్వాత z ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ x⁴1 అన్న x అన్న ఒకటే గుర్తుంచుకోండి. ఇప్పుడు z వాల్యూ వచ్చింది మనకు. z ఈజ్ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ n ఈజ్ ఈక్వల్స్ టు 1. n ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎట్లా వచ్చింది సార్ మీకు? ఇక్కడ x పవర్ ఏముందండి, 1 ఉంది కదా, అందుకని n ప్లేస్లో నాకు 1 వచ్చింది. n వాల్యూ ఎంత, 1 గుర్తుంచుకోండి. ఇప్పుడు కన్సిడర్ u ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ z. z వచ్చింది మీకు ఇక్కడ చూడండి ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం. ఈ సైన్ ఇన్వర్స్ ఇది మొత్తం z అనుకున్నాం కదా మనం, ఇది మొత్తం z అనుకున్నాం కాబట్టి నేను ఆ ప్లేస్లో z అప్లై చేశాను అంతే. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, సైన్ u అవుతుంది. ఎందుకు, ఈ z వాల్యూ ఏమవుతుందంటే ఈ సైన్ ఇన్వర్స్ని అటుకి u దికి పంపించేస్తే సైన్ u అవుతుంది. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్స్ టు సైన్ u. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2కి ఇక్కడ చూడండి, ఇక్కడ బై యూలర్స్ థీరం ఏం చెప్తుంది, ఇగో ఫార్ములా ఇది. n z ఉంది, n ప్లేస్లో n వాల్యూ 1 ఉంది కాబట్టి 1 అప్లై చేయండి. z ప్లేస్లో సైన్ u ఉంది ఈక్వేషన్ నెంబర్ 2 ప్రకారం. దాన్ని అప్లై చేసినట్లయితే మనకు ఇట్లా వస్తుంది సైన్ u. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ ఏమనుకుంటారు, 3 అనుకోండి. ఇప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 3 సాల్వ్ కావాలంటే మనకు 2 వాల్యూస్ కావాలి. ఏంటి అవి, డో z బై డో ఎక్స్ వాల్యూ కావాలి, డో z బై డో వై వాల్యూ కావాలి అంటే మనకు z వాల్యూ ఎంత ఉందండి, ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి, z వాల్యూ సైన్ u ఉంది. సో ఈ z వాల్యూకి నేను x తోటి పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తాను అండ్ ఇంకోసారి y తో చేస్తాను. చేసినట్లయితే మనకి 2 వాల్యూస్ వస్తాయి. ఓకేనా, చేసు తెలుసు కదా, నీట్గా చేయండి. ఇక్కడ డో z బై డో ఎక్స్ ఈక్వల్స్ డో బై డో ఎక్స్ ఇంటూ సైన్ u. సైన్ u అంటే ఎక్స్ ప్లేస్లో u ఉంది, గమనించండి ఎక్స్ ప్లేస్లో u ఉంది. సైన్ ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ఎక్స్ వస్తుంది. కాస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో u ఉంది కదా, ఇక u కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేస్తే డో u బై డో ఎక్స్ వస్తుంది. ఇది స్మాల్ a అనుకోండి, డో z బై డో ఎక్స్ వాల్యూ. మనకు ఇంకోటి డో z బై డో వాల్యూ కావాలి కదా, అంటే ఈక్వేషన్ నెంబర్ 1ని y తో డిఫరెన్షియేట్ చేయాలి కదా. ఇక్కడ సైన్ ఎక్స్ అనుకోండి. ఓకే, ఇక్కడ డో బై డో వై ఇంటూ సైన్ u అంటే కాస్ u అవుతుంది. అంటే ఇక్కడ కాస్ u అంటే ఇక్కడ ఏముందండి, యూకి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే డో u బై డో వై అవుతుంది. డో u బై డో వై ఇంత డో u బై డో వై, ఇది స్మాల్ b అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ ఏ వాల్యూ బి వాల్యూ 3 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. చేసినట్లయితే ఇగో ఇది థర్డ్ ఈక్వేషన్. ఇగో ఈ ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ, ఈ ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ. ఇక్కడ ఏం కనబడుతుంది మీకు, కామన్ కాస్ u అనేది కామన్ అవ్వబడుతుంది రెండిట్లో. కాస్ని కామన్ తీయండి, కామన్ తీసి ఈ కాస్ u అనేది సైన్ u పంపించేయండి. సైన్ u బై కాస్ u అవుతుంది. సైన్ u బై కాస్ u అంటే ఎంత, టాన్ u కదా, అంటే సైన్ బై కాస్ని మనం టాన్ లెక్క రాసుకోవచ్చు కదా. డన్, మన క్వశ్చన్లో అడిగింది ఇదే కదండి. డన్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. లాస్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ యూనిట్ 1. ఓకేనా, ఇప్పుడు 7th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ d బై dx ఫర్ x సైన్ x మైనస్ y మైనస్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, dy బై dx కనుక్కోమంటుండు ఇచ్చి. ఇప్పుడు దీన్ని ఇచ్చింది ఏంటి, గివెన్ మనకి ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1కి ఎక్స్తోనే డిఫరెన్షియేటింగ్ చేయాలి. పార్షియల్ డిఫరెన్షియేటింగ్ కాదు, డిఫరెన్షియేటింగ్ వేరు, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ వేరు, గుర్తుంచుకోండి. ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఉంది కాబట్టి నేను ఎక్స్తోనే చేస్తాను. ఓకేనా, ఎక్స్తో చేసినట్లయితే చూడండి, గమనించండి, ఇక్కడ ఎక్స్తో చేస్తున్నప్పుడు మనకు ఇక్కడ సపరేట్గా అప్లై చేశాను డిఫరెన్షియేట్. దీనికి అప్లై చేశాను, దీనికి అప్లై చేశాను. ఇప్పుడు ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై, యూ ఇంటూ వి ఫార్ములా ప్రకారం ఉందా ఇది. ఇక్కడ యూ ప్లేస్లో ఎక్స్ ఉన్నట్లు, వి ప్లేస్లో సైన్ ఎక్స్ మైనస్ వై ఉన్నట్లు. సో యూ ఇంటూ వి ఫార్ములా తెలుసు కదా మీకు. ఫస్ట్ యూ ఇంటూ వి డాష్ కదా, ఇది యూ వాల్యూ ముందు రాశాను. ఇక్కడ వి డాష్, ఇక్కడ వి వాల్యూ ఏంటండి, సైన్ ఎక్స్ మైనస్ వై కదా. ఈ సైన్ ఎక్స్ మైనస్ వైకి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను. ఎందుకు, వి డాష్ ఫార్ములా ప్రకారం
డాష్ అంటే మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇక్కడ ప్లస్ మళ్ళీ వి, ఇక్కడ వి ముందు రాశాను, వి యూ డాష్, యూ ప్లేస్లో ఏముందంటే ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్కి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఎందుకు డాష్ ఉంది కాబట్టి. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్. దీనికి డిఫరెన్షియేషన్ అయితే ఎక్స్కి చేస్తున్నాం కదా, ఎక్స్కి చేసినప్పుడు ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ వై వాల్యూ డివై బై డిఎక్స్. ఇక్కడ చూడండి, డిఫరెన్షియేటింగ్ చేసేటప్పుడు వై అనేది కాన్స్టెంట్ ఉండదు, అది వై అనేది కన్సిడర్ చేసుకొని ఇలా రాయాలి డివై బై డిఎక్స్ అని. ఓన్లీ పార్షియల్ చేసేటప్పుడే మనకు వై వాల్యూ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, దాని వాల్యూ 0 అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నెక్స్ట్ ఏం రాస్తారంటే ఎక్స్ ఇంటూ, ఇప్పుడు ఈ సైన్ ఎక్స్ మైనస్ వైకి డిఫరెన్షియేట్ కాస్ ఎక్స్ మైనస్ వై అవుతుంది, సైన్ ఎక్స్ అన్నట్టు. సైన్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఏముందండి ఎక్స్ మైనస్ వై ఉంది, ఎక్స్ మైనస్ వైకి నేను డిఫరెన్షియేటింగ్ మళ్ళీ చేస్తాను, ఎక్స్కి చేసినట్టయితే ప్లస్ ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ వై ఉంది కాబట్టి సైన్ ఎక్స్ మైనస్ వై, ఈ ఎక్స్కి ఎక్స్తో చేస్తే 1 వస్తుంది వాల్యూ, ఈ మైనస్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ వాల్యూ రాశాను, ఇజ్ ఈక్వల్స్ టు 0. అండ్ నెక్స్ట్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ వై, దీనికి డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్తో చేస్తే 1 అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఈ వైకి చేసినట్లయితే డివై బై డిఎక్స్ ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎక్స్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై మైనస్, చూడండి మైనస్ ఎక్స్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై డివై బై డిఎక్స్. ఎట్లా వచ్చింది సార్ అంటే ఈ 1 ఇంటూ ఒకసారి ఇది చేశాను, ఓకే, ఇది మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ అప్లై చేశాను, ఈ డివై బై డిఎక్స్ని దీనికి మల్టిప్లై చేశాను, చూడండి. ఓకేనా, డన్. ప్లస్ ఇక్కడ ఇది యాజ్ ఇట్ ఈజ్ రాశాను, ఓకే, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మైనస్ అనేది లోపలి మల్టిప్లై చేశాను, ఇక్కడ మైనస్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏమైందంటే డివై బై డిఎక్స్ ఉంది కదా, ఇక్కడ డివై బై డిఎక్స్ నేను కామన్ తీసాను, ఇక్కడ డివై బై డిఎక్స్, ఇక్కడ డివై బై డిఎక్స్ కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏమైందంటే మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ వై అనేది ఇక్కడ ముందు రాశాను, ఇక్కడ డివై బై డిఎక్స్ కామన్ తీసినట్లయితే ఇక్కడ మైనస్ ఉంది కదా ముందు, అంటే -1 మిగిలింది, ఇక్కడ ప్లస్ మిగిలింది ఏంటి, ఇంకా ఇగో ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ వై మిగిలింది, అండ్ సైన్ ఎక్స్ మైనస్ వై మిగిలింది, ఇక్కడ -1 మిగిలింది, అదే ఇక్కడ రాశాను, ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే డివై బై డిఎక్స్ వాల్యూ కావాలి కదా, సో ఇక ఈ ప్లస్ అండ్ ఇది మొత్తం అడిది పంపించేశాను, ఇక్కడ ఈ -1 కాస్త +1 అయింది, ఈ ప్లస్ వాల్యూ కాస్త మైనస్ అయింది, ఇక్కడ ప్లస్ ఎక్స్కి ఇది మొత్తం కాస్త మైనస్ అయింది, గమనించండి. ఇప్పుడు డివై బై డిఎక్స్ వాల్యూ కావాలి కదా, ఈ మొత్తంని అటు పంపించేస్తే డినామినేటర్ అవుతుంది, సో డన్. డివై బై డిఎక్స్ వాల్యూ ఇది. ఓకేనా, ఇక్కడ వరకు యూనిట్ 1 కంప్లీట్ అయింది. నేను చెప్పిన ఈ క్వశ్చన్లో నుంచి ఖచ్చితంగా మీకు యూనిట్ 1 కవర్ అవుతుంది, షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేయండి, అందులో నుంచి నేను తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, యూనిట్ 1 కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ రోజు నేను ఈవినింగ్ వరకు యూనిట్ 2 కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, యూనిట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా, వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు త్వరగా చూసేయచ్చు. ఓకేనా, డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.